వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎంతో మంది విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్. మా మొదటి ప్రశ్న, మీరు ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్గా ఐపీఎస్లుగా మరికొంతమందిని వేరే వేరే రంగాల్లో వేరే వేరే ఉద్యోగాలుగా తీర్చిదిద్దిన రోజులు ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి, ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అది గొప్ప ఆలోచన నేను అనుకోలేదు అప్పుడు జనరల్గా. సరే, ఇది ఇప్పుడు గొప్పగా మారింది. అది అంటే నేను చిన్నప్పుడు చదవడానికి స్కూల్కి పోవడానికి చాలా కష్టపడ్డాను. నేను పుట్టినప్పుడు నన్ను అందరితో పాటు పంపలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు నడవడానికి చాలా ప్రాబ్లం ఉండేది. ఓకే. మా ప్రైవేట్ స్కూల్లో ఒక సార్ ఉండేది. ఆ సారే మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు చెప్పిపోయేది. ఆ తర్వాత కొంచెం గిరికలతో నడిచే ప్రయత్నం చేశాను. అట్లా మన ప్రాథమిక అభ్యాసానికి కానీ హై స్కూల్కి కానీ ఒక 5 కిలోమీటర్లు నడిచిపోయి వచ్చాను నేను. ఆ చదువు విలువ బాగా తెలుసు నాకు. తర్వాత కాలేజీ రోజుల్లో కూడా సైకిల్ మీదనే పోయేది. ఇప్పుడు సామాన్య జనాలు చదువు కోసం చాలా ఖర్చు పెడతా ఉన్నారు. పేద ప్రజలు చదవడం అనేది, ఉన్నతమైన చదువుని వాళ్ళకి అవసరమైన చదువు దక్కడం కొంచెం కష్టంగానే మారింది ఆ రోజుల్లో. ఓకే. ఇప్పుడు నేను చాలా కష్టపడి చదువుకున్నాను, మంచి నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక పేదోడి కళ నెరవేర్చాలి అంటే చదువు మాత్రమే సాధ్యమవుతుంది. విద్య నేర్చుకుంటే ఒక పేదోడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడగలుగుతాడు, ప్రపంచాన్ని శాసించగలుగుతాడు. ఓకే. మరి అలాంటి పేదలకి నాకున్న నాలెడ్జ్ని, ఆ సరస్వతీదేవి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచాలనేది నా ఆలోచన. ఎంతోమంది పేదవాళ్ళు చదువు ద్వారా బాగుపడాలి, ఉన్నత రంగాల్లో ఉండాలి, తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, తద్వారా వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ కావాలి, ఇంకొంతమంది చదువుకోవాలి. చదువు మాత్రమే తన జీవితాన్ని మార్చగలిగిద్ది అనేది చాలామందికి అర్థం కావాలి. సో మనము వాళ్ళకి ఒక దిక్సూచిగా వాళ్ళకు ఉపయోగపడాలి, ఎంతో కొంత ఉపయోగపడాలనేది నా ఆలోచన. దాంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వేలకు వేలు హెచ్చించి లక్షల రూపాయలు పోసి కోచింగ్ సెంటర్లకు పోయేటోళ్ళు. వాళ్ళకి అక్కడ కోచింగ్ సెంటర్కి పోయిన తర్వాత ఒక లెక్క నేర్చుకున్నప్పుడు 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఆన్సర్ చేస్తారు వాళ్ళు. 10 స్టెప్పులు 15 స్టెప్పులు వేస్తారు ఆన్సర్. మరి అక్కడ కాంపిటేటివ్ అట్లా కాదు కదా. కాంపిటేటివ్లో ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి కదా. మరి అప్పుడు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి వస్తుంటారు బయటకి.